హైదరాబాద్ లో జై శ్రీరామ్ నినాదాలు మారుమోగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని సీతారాం బాగ్ టెంపుల్, ఆకాష్ పురి, హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తోంది. శోభయాత్ర మార్గమంతా కూడా సీసీ కెమెరాల నిఘా మధ్య జరుగుతోంది. క్విక్ రియాక్షన్ టీం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శోభయాత్రను మానిటర్ చేస్తున్నారు. ఈ శోభయాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు శోభయాత్రకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సురేష్? ఓల్డ్ సిటీలో శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో రామభక్తులు ఈ శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ముందుగా 1 గంటలకే శోభయాత్ర ప్రారంభించాలని పోలీసులు చెప్పినప్పటికీ కూడా కాస్త ఆలస్యమైంది. ఇప్పుడే రాజాసింగ్కి సంబంధించిన శోభయాత్ర ప్రారంభమైంది. సీతారాం బాగ్లో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ నుంచి 2 గంటలకే ప్రారంభమైనప్పటికీ రాజాసింగ్ శోభయాత్ర మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక్కడి నుంచి బేగం బజార్ నుంచి ఛత్రి, అదేవిధంగా గౌలిగూడ నుండి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ యాత్ర చేరుకొని ఉంది. దాదాపు హైదరాబాదే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు యూత్ ఎక్కువగా వస్తుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా శోభయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైంది కాబట్టి అందరూ శోభయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 20,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలతో మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు, రాముడు వేషం వేసుకొని చాలా మంది రావడం జరిగింది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎట్లా ఉంది శోభయాత్రలో పాల్గొనడం? మనం చూడొచ్చు, ఇంకొక చిన్న పిల్లగాడు కూడా రాముడు వేషం వేసుకొని రావడం జరిగింది. ఎక్కడి నుండి వచ్చారండి? జియాగూడ నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తాను శోభయాత్ర. పిల్లలకి రాముడు వేషం వేసుకొని అనుకోండి, లాస్ట్ ఇయర్ అనుకుంటే కుదరలే, ఈసారి వేసి తీసుకొని వచ్చాం పిల్లల్ని. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిండే, మామూలు వచ్చిండే, ఈసారి రాముడు వేషం వేసి తీసుకొని వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం శోభయాత్ర. కర్ణాక నుంచి బాగున్నది. యూత్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? राजा सिंह जो है हर बार ये 15 साल से जुलूस निकाल रहे हैं और इसकी भव्यता इतनी बढ़ चुकी है कि सारे हिंदुस्तान में इसी दौड़ हो रही है. संख्या दिन पर दिन बढ़ దత్తాత్రేయ కాలనీ అంటే చాలా మంది యూత్ రావడం జరిగింది. మనం చూడొచ్చు, శోభయాత్ర ప్రారంభమైంది. వివిధ జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి దాదాపు బేగం బజార్ మీదకి వెళ్ళి, ఎందుకంటే ధూళిపేటలోని వివిధ ప్రాంతాల నుంచి బేగం బజార్, ఆ తర్వాత ఛత్రి నుంచి గౌలిగూడ నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ శోభయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలస్యం. ముందుగా 8 గంటల వరకు శోభయాత్ర క్లోజ్ కావాలనుకున్నారు కానీ 3:30కి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు 9-10 అయ్యే వరకు కూడా అవకాశం ఉంది. 5 చోట్ల రాజాసింగ్ స్పీచ్లు కూడా ఇవ్వబోతున్నాడు. పురాణా ఫూల్, అదేవిధంగా ఛత్రి తర్వాత ఏదైతే ఆంధ్ర బ్యాంక్ కోటి దగ్గర, మళ్ళీ ఆ తర్వాత వ్యాయామశాల దగ్గర, మొత్తం 5 చోట్ల ఆయన స్పీచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. ఎక్కువగా యూత్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సురేష్.